Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. Cinema, 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 cinema. రావు రమేష్ ప్రధాన పాత్రలో అంకిత్ కొయ్య, విశాఖ దిమన్ హీరోయిన్లుగా బాలసుబ్రహ్మణ్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బ్యూటీ. మారుతు టీమ్ ప్రొడక్ట్స్, వానరా సెల్యులాయిడ్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్ లోని ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడి మారుతి క్లాప్ నివ్వగా మరో దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీరశంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి పలువురు పాల్గొన్నారు. కామెడీ కింగ్ అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడుగుతో రాబోతున్నారు. మళ్ళీ అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్ట్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ మూవీ టీజర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. హలో అండి, నమస్కారం. ఏంటి సంగతులు? మాట్లాడొచ్చా? హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే ఐ థింక్ 1 year అయిపోయింది టోటల్గా. ఈ లవ్ యూ టూ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ చేసి 1 year అయిపోయింది ఆల్మోస్ట్. రావణాసుర తర్వాత ఇది రిలీజ్ అండ్ నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీ ముందు ఒక బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ విజువల్తో, బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వస్తున్నాం. ఈ ఫిల్మ్లో నా క్యారెక్టర్ పేరు సిద్ధి. సో మీరు చిట్టి చిట్టి పిలుస్తున్నారు, కానీ సిద్ధి సిద్ధి కూడా పిలిస్తే బాగుంటుంది ఏమో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను.
రాజీవ్ గారు మీతో స్టార్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ క్యారెక్టర్ అండ్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ స్క్రిప్ట్ అండ్ అఫ్ కోర్స్ ద హోల్ టీమ్ ఆఫ్ చిలక. అండ్ మల్లి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. రవి గారు, సూర్య గారు అండ్ చోటా ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ something that we are going to experience and love. At least I know that you will too, but we are going to wait till you watch it. Thank you so much. Thank you. హాయ్ అందరికీ నేను శ్రేష్ఠ. ఇప్పుడు మీరు సమ్మర్ సీజన్లో ఐస్ క్రీమ్ తింటే మీకు ఎట్లా హ్యాపీ అవుతారో, ఇప్పుడు మే 3కి ఆ ఒక్కటి అడుగు సినిమా చూస్తే మీరు అంతకన్నా ఇంకా ఎక్కువ హ్యాపీ అవుతారు. మీరందరూ థియేటర్కి వెళ్ళాలి, మీరందరూ హ్యాపీ కూడా అవుతారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా మా బాబాయ్ నాని, సో తను ఎప్పుడు పిలిచినా తను థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ కమింగ్. అండ్ అంటే తనకు థ్యాంక్ యూ చెప్పినా కూడా తను ఇట్స్ మోర్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్ యూ ఫ్రమ్ చిలక ప్రొడక్షన్స్ అగైన్. అండ్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. రవి గారు మాటలు, మల్లి గారు డైరెక్షన్, సూర్య గారు కెమెరా వర్క్, చోటా గారు ఎడిటింగ్, అక్షిత గారు, అందరు ఎవ్రీవన్, భరత్ గారు, రాజీవ్ గారు, వీళ్ళందరూ కలిసి కష్టపడి ఇష్టపడి ఒక 24 క్రాఫ్ట్స్ బాగా చేసిన సినిమా. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కామెడీకి వస్తున్నాను. సో డెఫినెట్గా ఈ సమ్మర్ మిమ్మల్ని బాగా నవ్విస్తాను. దీంట్లో నవ్విస్తూ పాటు మంచి కంటెంట్ కూడా చెప్తాను. అండ్ తప్పకుండా ఈ సినిమా మే 3వ తారీఖున చూడండి. అందరూ కోరస్లో అసలు ఏమి వినపడట్లేదు, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. ఈ సినిమా ఒక చాలా సరదాగా, చాలా హాయిగా, నేను కూర్చున్నంతసేపు ఆ ట్రైలర్లో ఉన్న జోక్స్ కానీ బేసిక్ ఐడియా ఏదైతే ఉందో పెళ్ళి, అది ఐఎమ్ షూర్ అందరూ చాలా రిలేట్ అవుతారు. అండ్ చాలా ట్రైలర్ని బాగా ఎంజాయ్ చేశాను. అండ్ సినిమాని కూడా మే 3rd రోజు థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకున్నాను నరేష్తో కలిసి సినిమా చూసి. అండ్ ఇంకా ఇక్కడి నుంచి ఐ ఆల్రెడీ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీబడి సేయింగ్ నరేష్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది యాక్టర్గా, పర్ఫార్మర్గా. దాన్ని ఆ ఒకటి అడుక్కు అనేది ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఫారియా, యూ హ్యావ్ సచ్ అ క్యూట్ స్మైల్. One second. First నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. మీరు you're such a blessing to have for, even for like, share, subscribe, you did this. You came, you did this for us, for starting off like actors like me, Santosh, Naveen. For us, someone like you coming and supporting us and inspiring us to do this, it's really lovely. Thank you so much. భార్య దగ్గరకు వస్తుంటే టెన్షన్ వస్తుంది. నరేష్, భార్య పక్క నిలబడి నానిగారు వాళ్ళిద్దరికి క్లోజ్ అప్ పెడితే ఆ ఫోటోలో నేను ఉండను, నాకు తెలుసా కాదు. మనందరినీ తలెత్తుకునేలా చేస్తున్నారు వీళ్ళు, మనందరినీ తలెత్తుకునేలా చేస్తున్నారు. నేను కలవడానికి వచ్చినప్పుడు కూడా దూరం నుంచి ఆగిపోయి హాయ్ చెప్పా, దగ్గర దాకా వెళ్తే బాగోదేమో అని చెప్పి. సరే, ఎనీవే, సో ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్ హియర్. చోటా గారు, ఆల్ ది వెరీ బెస్ట్. టు ద ప్రొడ్యూసర్స్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఐ విష్ యూ అ బ్లాక్ బస్టర్ సక్సెస్. అండ్ రవి గారు ఎప్పటి నుంచో అసిస్టెంట్ డైరెక్టర్ రోజుల నుంచి తెలుసు. ఆయన ఇంటికి కూడా ఒకసారి బైక్ మీద తీసుకెళ్లారు. చాలా మాట్లాడుకున్నాం సినిమాల గురించి, బట్ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు. అండ్ సూర్య, ఈ సినిమా కెమెరామెన్, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఫ్రెండ్. ఇప్పుడు ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ టు సీ హిమ్ హియర్. చాలా అలా ఖాళీ. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి మే 4వ తేదీని డైరెక్టర్స్ డే ఈవెంట్ ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్ ను గ్రాండ్ గా జరపనున్నారు. ఈ ఈవెంట్ వివరాలను ఇటీవల నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అసోసియేషన్ వెబ్సైట్, డైరెక్టర్స్ డే ఈవెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుల సంఘం సంక్షేమ విధికి రెబెల్ స్టార్ ప్రభాస్ 35 లక్షల రూపాయల విరాళం అందించారు. ఆర్టిస్టుల్ని అభిమానిస్తారో, ఎవరు పెర్ఫార్మెన్స్ తోటి వస్తారో వాళ్ళందరూ కూడా ఈ డైరెక్టర్ అసోసియేషన్ ఈవెంట్కి వాళ్ళు ఉత్సాహంగా, ప్రేమతో వాళ్ళందరూ మేము ఇన్వాల్వ్ వచ్చారు. అలాగే నవదీప్ గారు చెప్పండి, నేను ఏమైనా చేయాలని స్టేజ్ మీద చేస్తా అన్నారు. అదే అనుకున్నాం. సుమ గారు,
నవదీప్ గారు యాంకరింగ్ చేసి అలాగే అనుదీప్ కాంబినేషన్లో అది మంచి ఎంటర్టైనింగ్ అవ్వాలని అనుకున్నాం. సో ఇలాగ ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఇంకా డిజైన్ అవుతూ ఉన్నాయి. సో అలాగే సుకుమార్ గారు గౌరవ అధ్యక్షులుగా ఒప్పుకున్నారు ఈ కమిటీకి. అలాగే చైర్మన్గా రాఘవేంద్రరావు గారు ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయన గౌరవించుకుంటూ. అలాగే చీఫ్ అడ్వైజర్గా త్రివిక్రమ్ గారు, సురేందర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అలాగే త్రివిక్రమ్ గారు ఈ అసోసియేషన్ ఒక నాలెడ్జ్ హబ్లా తయారవ్వాలి, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అంతా నేను పెడతానని ఆయన కూడా త్రివిక్రమ్ గారు ఉన్నారు. ఏం కావాలన్నా ట్యాబ్స్ కావాలన్నా లేకపోతే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ కావాలన్నా అంతా నేను ఇస్తాను అని ఆయన కూడా మేము వెళ్ళి మాట్లాడినప్పుడు చెప్పారు. సో అందరూ కూడా ఏదో ఒకటి చేయాలి, తమకు తోచింది మనం అనుకున్నది అసోసియేషన్ కానీ ఉత్సాహంగా ఉంటాం. నిజంగా వాళ్ళందరూ ఉండటం వల్లే మేము కమిటీ మేము చేయగలుగుతున్నామని మేము అనుకుంటున్నాం తప్ప వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే కమిటీ ఒకటి ఏం చేయలేదు. సో ముఖ్యంగా ఈ కమిటీలో ఇలాంటి ఒక యంగ్ బ్లడ్ రావటం, సాయి రాజేష్, వశిష్ఠ, శైలేష్ కోలం, శ్రీరామ్ ఆయిత్య వాళ్ళు రావటంతో నేను అనుకున్నాను టీఎఫ్డి అనేది 2.0 అవుతుంది అనేది. ఆ కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి చేర్చే ఒక అద్భుతమైన ప్రొఫెషన్లో ఉన్నందుకు గర్వపడుతూ నా తోటి దర్శకులందరికీ నమస్కారం చేస్తూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లాస్ట్ టైం ఫంక్షన్ చేసినప్పుడు మేము కూడా కల్చర్ ఈవెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం. అప్పుడు మాకు షూటింగ్ స్కెడ్యూల్స్ సహకరించాయి, ఈసారి సహకరించట్లేదు. సో ఈసారి ఎవరైతే అకామిడేట్ చేయగలుగుతారో వాళ్ళందరూ కల్చర్ టీంలో ఉన్నందుకు వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనుదీప్ షో. అనుదీప్ గారు దీని వెనకాల తెలిసిన తర్వాత నాకు ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. సో అనిల్ రావిపూడి కూడా. ముందుగా రేలంగి నరసింహారావు గారికి అలాగే విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. షూటింగ్ అయిపోయిందని టైట్గా ఉన్నామనో లేకపోతే ట్రాఫిక్ ఉంటుందనో ఏదో రీజన్లతో ఇక్కడికి రాలేని కొంతమంది మిత్రులందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు రాకపోయినా సరే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు, కానీ మీరు రావడం మాలాంటి వాళ్ళందరికీ చాలా స్ఫూర్తిదాయకం సార్. మీ రచన ద్వారా కాదు, మీ చేతల ద్వారా కూడా మీరు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటారు. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు, మమ్మల్ని బెస్ట్ చేసినందుకు. నాకు కోరిక అండి, హిట్ సినిమా తీసిన తర్వాత అక్కడ కూర్చుంటానండి నేను. మీలో ఎంతో ప్రతిభ ఉంది, చాలా గొప్ప విద్వత్తు ఉంది. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, డైరెక్టర్ అంటే ఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. దయచేసి మళ్ళీ అది తీసుకురండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఎవరి. సుమన్ తేజ్, గరిమా చౌహాన్ హీరో హీరోయిన్లుగా సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం సీతా కళ్యాణ వైభోగమే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల నిర్వహించారు. ఈ ఈవెంట్ కు యాటా సత్యనారాయణ, విజయ్ కనకమేడల, ఎమ్మెల్యే మధుసూదన్, నటుడు రమణారెడ్డి, పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
journey starts. But it became more special because of Charan Arjun sir. I can't understand the meaning of words used in songs, but still I enjoy the music. How lovely, how beautiful. And I'm blessed that I am starting a movie and I'm getting songs, so beautiful songs, I mean. And coming along to Suman. Thank you, Suman, for being such a nice co-actor and nice friend to me, though he used to tease me a lot on set. He used to make fun of me many times. But to be honest, he's very, very genuine at heart. He's a very good-hearted person. He helped me a lot through all those situations where I got panicked, how to act, arey, what they said cut or they said start, what to do. And he was like, arey, it's okay, I'll tell you. Don't worry, I'm there, I'll tell you. So yeah, thank you so much, Suman. It's because of you that I was able to perform so nicely and comfortably. He always look after that I'm comfortable or not on the sets and also off sets. He's a good person. And Gagan, oh my God, you just saw how excellent actor he is. While acting. లొకేషన్స్ గురించి చెప్పాలి మీకు. మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళ ఊరిని ప్రమోట్ చేయడానికో దేనికో కానీ అక్కడ షూట్ చేసాం. సోమశిల అనే లొకేషన్స్లో వాళ్ళ ఊరి దగ్గర షూట్ చేసాము. మీకు చూస్తే అది కేరళనో పొలాచినో అనుకుంటారు, కానీ ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. మా సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా నెక్స్ట్ జరిగే షూటింగ్స్లో అక్కడ పొలాచిలో తీయాల్సిన సినిమాలు షార్ట్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ తీస్తారు. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దిల్ రాజు గారు అండ్ హర్షిత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ త్రూ అవుట్. ఇప్పుడు రావాల్సింది కానీ షూట్లో ఉండి రాలేకపోయారు. నాకు కాన్స్టెంట్ సపోర్ట్గా ఉండి నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ హర్షిత్ అండ్ దిల్ రాజు గారు. నెక్స్ట్ భాను మాస్టర్, విజయ్ పోలకి మాస్టర్ మా కోరియోగ్రాఫర్స్. భాను మాస్టర్ మా గురువు. అంటే నాకు డ్యాన్స్ నేర్పించి జీరో ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్పించి, భాను మాస్టర్ అంటే ఇప్పుడు నేను ఏదో అల్లు అర్జున్ లాగానో లేకపోతే ఎన్టీఆర్ గారి లాగానో చేస్తానని కాదు, కానీ అట్లీస్ట్ ఫ్రమ్ జీరో టు హియర్ హీ బాట్ మీ టిల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ భాను మాస్టర్. అండ్ విజయ్ పోలకి మాస్టర్ రీసెంట్గా మనకి లింగిడి చాలా పెద్ద పెద్ద హిట్స్, పుష్ప, ఇవన్నిటికీ వర్క్ చేస్తూ మన దానికి వచ్చి సపోర్టివ్గా నాకు బ్రదర్లా ఉంటూ థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. చాలా బ్యూటిఫుల్గా వచ్చే సాంగ్స్ మీకు చూస్తే తెలుస్తుంది. అండ్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, వీ హ్యావ్ టు మెన్షన్ దిస్. డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ చాలా బిజీగా ఉంటూ కూడా పుష్ప, దేవరా లాంటి షూట్స్ చేస్తుంటూ కూడా మా సెట్స్లోకి వచ్చి, అంటే ఆయనకు రావాల్సిన అవసరం లేదు, అసిస్టెంట్ని పంపించి చేపించవచ్చు. కాకపోతే ఆ షూట్స్లో అయిపోయి నైట్ షూట్ అయినా సరే మా షూట్కి వచ్చి చూసుకొని ఆయనకు అంత ప్యాషన్, అంత ఇంట్రెస్ట్. మా ఫైట్స్ కూడా పుష్ప లాంటి ఫైట్సే ఉంటాయి. అంటే ఆ బడ్జెట్ ఉండదు, కాకపోతే అలాంటి ఫైట్సే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్. ఐపీఎల్లో సన్ రైజర్స్ ఎలా ఆడుతుందో, సో మా టీం కూడా సన్ రైజర్స్ లాంటి టీం. ఈసారి 26th రోజు సన్ రైజర్స్లా 6లు కొడతాం. క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సత్యభామ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మే 17న ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. సత్యభామ సినిమాలో కాజల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఔరా మార్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు.
ఊరు పేరు భైరవకోన విజయాన్ని ఆస్వాదిస్తున్న హీరో సందీప్ కిషన్ తన ల్యాండ్ మార్క్ 30వ చిత్రం #SK30 కోసం ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కినతో చేతులు కలిపారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సామజవర గమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్లను అందించిన ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ తండా నిర్మిస్తుండగా బాలాజీ గుత్తా సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ముహూర్తం వేడుకకు విజయ్ కనకమేడల కెమెరా స్విచ్ ఆన్ చేయగా దిల్ రాజు క్లాప్ కొట్టారు. అనిల్ సుంకర తొలి షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema